ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. జీవం కలిగిన దేవుని వాక్కు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినము 2024 సంవత్సరంలో 10వ నెల 5వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు శనివారము. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నరిగే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడును నేనే. చక్కటి వాగ్దానం దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారు. నేను అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నిన్ను ఎత్తుకునేవాడును నేనే అన్నారు, చంక పెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడును నేనే అనే మాట దేవుడు తన ప్రజల ఎడల కలిగి ఉన్న ఎంతో శ్రద్ధను, అపారమైన ప్రేమను ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియజేస్తున్నాడు. మనకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన మనలను రక్షించే దేవుడిగా ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనలను రక్షించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మరి మనము సంతోషించేవారుగా ఉండాలి. మన దేవుడు బలహీనుడు కాదు, ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. మన ఎడల శ్రద్ధ కలిగి మనలను రక్షించి ఆయన నీడలో మనలను భద్రపరిచి కప్పుతానని వాగ్దానం చేస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు అనగా ముసలితనం వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరగే వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఆయనే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రభు సన్నిధిలో సంతోషంగా ముందుకు సాగిపోతూ మన రక్షణ కొనసాగించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా వందనాలు. 2024 సంవత్సరంలో అక్టోబర్ నెల 5వ తారీఖులో మీరు మమ్మల్ని ప్రవేశపరిచినందుకు మీ స్తోత్రములు. ఈ దినము నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల దయచేయండి. అందరికీ ఈ దినం చేర్చున్న ప్రతి పనిలో, ప్రయాణంలో, ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగాల్లో, అన్ని విషయాలలో నీ బిడ్డలందరికీ క్షేమమును, ఆరోగ్యమును, ఆశీర్వాదం, ఐశ్వర్యమును మీరు అనుగ్రహింపచేయండి. నిన్ను నమ్మిన బిడ్డలను విడిచిపెట్టొద్దు. ఏ ప్రమాదాలు, కీడులకు బిడ్డలు గురి కాకుండా కాపాడు తప్పించి కృపలు వర్ధిలింపచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.